అవకాశం ఉంటుంది. ఆనాడు మల్లికార్జున్ గౌడ్ గారు మా జిల్లా నుంచి పార్లమెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా గొప్ప సేవలు అందించారు. బాలాగౌడ్ గారు గొప్ప సేవలు అందించారు. చాలామంది ఎంతోమంది నాయకులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎదిగాను. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నేను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటే నేను బట్టి గారు రాష్ట్రం నలుమూలల పాదయాత్రలు చేసినాం, ప్రజల్ని చైతన్యం చేసినాం. ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళొక్కసారి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రమోషన్ వచ్చి మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడైండు. పిసిసి అధ్యక్షుడిగా నాకు ప్రమోషన్ వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడి నుంచి డిప్యూటీ సీఎంగా అయినరు. నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం. ఆ అధికారంలోకి తేవాలంటే మా గౌడన్నలందరూ 100% సహకరించాలి. గ్రామాలలో మీకు మాకే పొత్తు. ఏ ఊర్లో ఏ పటేలైనా కళ్ళుకుండే రాకుండా దినచర్య ప్రారంభం అవ్వదు. ఊర్లో మంచి చెడ్డ మతలావు తెలుసుకోవాలంటే ఏదో గౌడుతో మాట్లాడితే సాయంత్రం ఎవరెవరు వచ్చారు, ఏమేమి ప్రస్తావించారు, ఎవరి మనసులో ఏముందో కుల్లా సమాచారం తెలుస్తుంది. అందుకే ఈరోజు కుల వృత్తి అయిన గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా మొన్ననే మా సీతక్క నేను ఆదేశాలు ఇచ్చినాం. నేత కార్మికులు, గీత కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ పెన్షన్లు ఇవ్వమని చెప్పినా మా యువకులు ఇక్కడికి వచ్చిన మా యువమిత్రులు గౌడ సోదరులకు గ్రామాలలో అర్హత కలిగిన ప్రతి గౌడుకు పెన్షన్ ఇప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు, గీత కార్మికులకు 100% సాచురేషన్ మోడ్లో మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ప్రభుత్వ పొలాలు ఎక్కడున్నా ఈత చెట్లు, తాటి చెట్లు నాటండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా. మహేష్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితుడు. ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువలు ఉన్నాయో కాలువ గట్ల మీద కూడా తాటి చెట్లను, ఈత చెట్లను పెంచండి. నీళ్లు ఉంటాయి. సారవంతమైన కళ్ళు, కల్తీ లేని కళ్ళు అందించడానికి